నమస్తే, వెల్కమ్ టు రిఫ్లెక్షన్ న్యూస్. నేను శర్మ. బెంగాల్పై కన్నేస్తే పాక్కు రాజ్నాథ్ సింగ్ స్ట్రాంగ్ వార్నింగ్. మీ పని అయినట్టే. ఇప్పుడు కలకత్తా వేలుస్తా అన్నాడు. వచ్చి కలకత్తాను వేలుస్తామన్నారు పాకిస్తాన్ రక్షణ మంత్రి. దా ఎప్పుడు వస్తావో చెప్పు బిడ్డ, నీ సంగతి తేల్చడానికి సర్వం సిద్ధంగా ఉన్నాం. పాకిస్తాన్కు రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. బెంగాల్పై కన్నేస్తే ఈసారి పాక్ ఎన్ని ముక్కలవుతుందో ఆ దేవుడికే తెలియాలి అంటూ హెచ్చరికలు జారీ చేశారు. భవిష్యత్తులో భారత్ ఏమైనా దాడులకు పాల్పడితే కోల్కతాను లక్ష్యంగా చేసుకుంటామని పాక్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ ఇటీవల కవింపులకు పాల్పడ్డారు. ఈ వ్యాఖ్యలపై ఆయన తాజాగా రాజ్నాథ్ ఘాటుగా స్పందించాడు. ఓ వార్తా సంస్థతో ఆయన మాట్లాడుతూ ఇలాంటి రెచ్చగొట్టే వ్యాఖ్యల వల్లే 55 ఏళ్ల క్రితం పాక్ రెండుగా విడిపోయిన విషయాన్ని గుర్తు చేశారు. 1971లో జరిగిన యుద్ధంలో పాకిస్తాన్ నుంచి విడిపోయి బంగ్లాదేశ్ స్వతంత్ర దేశంగా ఏర్పడింది. నాడు బంగ్లా విముక్తి పోరాటానికి భారత సైన్యం అండగా నిలిచింది. ఉద్రిక్తతలను పెంచే ప్రకటనలు చేయవద్దని ఇస్లామాబాద్ను ఆయన హెచ్చరించారు. వారు బెంగాల్పై కన్నేస్తే ఈసారి పాక్ ఎన్ని ముక్కలు అవుతుందో ఆ దేవుడికే తెలియాలని వ్యాఖ్యానించింది. ముక్కలు కాదని ఆయన భస్మీపట్నం అవుతారు. మ్యాప్లో లేకుండా అవుతుంది పాకిస్తాన్. మ్యాప్లో పాకిస్తాన్ లేకుండా అయిపోతుంది. మా పిల్లలకు చెప్పుకుంటూ చూపిస్తాం. ఇగో ఇట్లా ఇది ఒకప్పుడు దుర్మార్గమైన దేశం ఉండే, ఇట్లా ఇప్పుడు మొత్తానికి లేకుండా అయిపోయింది అని చూపిస్తాం. ఇది ఓన్లీ స్ట్రాంగ్ వార్ కాదు, రెడీ ఉన్నాం వేస్తేందుకు. మొన్న జరిగింది ఒకటి ఇన్సిడెంట్, మా వాళ్ళు పోయి చేసి వచ్చారు కరాచీలో. ఇంకా అధికారికంగా రాలేదు కాబట్టి మేము చెప్తలేం, కానీ మొన్ననే కావాల్సినంత దుంపశుద్ధి మిమ్మల్ని ఆగం చేసి వచ్చారు మా వాళ్ళు. ఇంకా ఉన్నది, ఇక ముందు ఉన్నది. మీ పని అవుతుంది. పిచ్చి కూతలు కారు కూతలు మా మీద కూస్తే, మా భారతదేశం మీద మీ పని, మీ వినాశనాన్ని మీరే కొని తెచ్చుకుంటున్నారు. పాకిస్తాన్లో ఉన్నటువంటి ఓ ప్రబుద్ధులారా, ఓ దరిద్రులారా, మీ ముప్పును మీ మాటలతోటి కొని తెచ్చుకుంటున్నారు. ముక్కలు కాదు, ఏం పత్తకు లేకుండా మళ్ళీ పోస్ట్ మార్టం కూడా మీది పనికి రాకుండా చేస్తాం. అంత శక్తి మా దేశానికి ఉన్నది. అందుకే నోరు మూసుకొని చప్పుడేక కూర్చోండి. ఇట్లే పిచ్చివాగుడు వాగితే మాత్రం గోవిందా మీ పని. ఏమంటారు ప్రేక్షకులారా? రాజ్నాథ్ సింగ్ వార్నింగ్ ఇచ్చిన ఆల్రెడీ మనం ఆ సన్నాహాలను ఉన్నాం. వాడు ఎప్పుడైనా ఏమన్నా తోక జాడిచ్చినట్టుగా అనిపిస్తే ముక్కలు పీసులు చేసి మళ్ళీ దేని పనికి రాకుండా చేద్దాం పాకిస్తాన్. అంతే కదా? ఎస్, మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి. గట్టిగా పాకిస్తాన్ తిట్టుకుంటారు. అదే సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి.